హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిల్వేరు రమ. ఈరోజు మనం క్యాబేజీ కాంబినేషన్లో మైసూర్పప్పు ఎర్రపప్పు అంటాం కదా, వాటితో ట్రై చేద్దాం. ఇవాళ అందరూ శనగపప్పు క్యాబేజీ కాంబినేషన్గా వండుతారు కదా, ఈరోజు మనం వెరైటీగా మైసూర్పప్పు కాంబినేషన్లో వండుదాం. చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దాము మరి. ఓకే, స్టార్ట్. మనం క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని మనం రొటీన్గా స్టవ్ ఆన్ చేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ రొటీన్గా వేసుకోవడమే కదా. అలా వేసుకొని వేపుకున్నాక మనం ఈ క్యాబేజీ ముక్కలను వేసుకొని దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోకుండా మనం పచ్చిమిర్చితోని చేసుకుంటే గ్రీన్గా ఎల్లోగా మనకు సూపర్గా కనబడుతుంది. మూత పెట్టుకొని మనం ఉడకనివ్వాలి. తర్వాత మైసూర్పప్పును మంచిగా కడిగేసి మనం నానబెట్టుకోవాలి. శనగపప్పు అయితే కొంచెం టైం పడుతుంది, మనకు మైసూర్పప్పు అయితే తొందరగా అయిపోతుంది, మంచిగా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి చక్కగా కనబడుతుంది కదా. మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, క్యాబేజీ ఉడకనిచ్చినాం కదా, మైసూర్పప్పు కూడా వేసేసి వాటర్ వేయకుండా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో మనకి క్యాబేజీ మైసూర్పప్పు. చక్కగా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి.